ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు లీలాసుకుడు రచించినటువంటి శ్రీకృష్ణ కర్ణామృతం ప్రథమాశ్వాసంలో 78వ శ్లోకాన్ని చూద్దాం. తన కళ్ళ ముందు ప్రత్యక్షమైనటువంటి బాలకృష్ణుని యొక్క అపురూప సౌందర్యాన్ని వర్ణిస్తూ తన్మయీభూత చేతస్కుడైనటువంటి లీలాసుకుడు ఈ శ్లోకాన్ని ఇలా చెప్పుకుంటున్నాడు. సోయం విలాస మురళీ నినదామృతేన సించన్నుదంచితమిదం మమ కర్ణయుగ్మం ఆయాతి మే నయన బంధురనన్య బంధుం ఆనంద కందలిత కేలి కటాక్షలక్ష్యః. ఆనందకేళి కటాక్షలక్ష్యః ఆనందము చేత కందలిత పొటమరించిన లేక పుట్టినటువంటి కేలి లీలా ప్రయుక్తమైన కటాక్ష క్రీగంటి చూపుల యొక్క లక్ష్యముగా కలవాడును, అదే పనిగా అదే లక్ష్యముగా ఉన్నవాడును. మే నాకు నయన బంధుహు కన్నులకు చుట్టమైన వాడును, అనన్య బంధువు ఒకరికి కాక అందరికి బంధువైనటువంటి వాడును, అనగా సర్వబంధుడును అగు సహా ప్రసిద్ధుడైన బాలకృష్ణుడు. అయం వీడు ఈ బాలకృష్ణుడు విలాస మురళీ నినదామృతేనా విలాస లీలార్థమైనటువంటి మురళి పిల్లన గ్రోవి యొక్క నినదా ధ్వని అనేది అమృతేనా అమృతము చేత ఉదంచితం తడుపబడుచున్నా లేక వినబడుచున్నటువంటి మమ నా యొక్క ఇదం ఈ కర్ణ చెవుల యొక్క యుగ్మం జంటను సించన్ తడుపుచున్నాడు. ఆయాతి అలా తడుపుచున్నటువంటి వాడు వచ్చుచున్నాడని అనన్య బంధువు అందుచే ఆయాతి అని చెప్పుకున్నాడు కవి. ఇక్కడ ఆనందము చేత కరగంట సొగసును చూత్కును నిగుర్చుచును నయన బంధువయ్యాడు. విలాస మురళి నినదామృతము చేత చెవులకు ఇంపు కలిగిస్తున్నాడనేటటువంటిది కవి ఇక్కడ చెప్పదలుచుకున్నది. కన్నుల పండువగా కులుకులాడుతూ అమృతము వంటి పిల్లన గ్రోవిచే వీణులకు విందు కలిగిస్తూ బంధువు వలె ప్రేమతో వస్తున్నాడు అని లీలాసుకుడు బాలకృష్ణుణ్ణి వర్ణిస్తున్నటువంటి శుభ సందర్భం ఇది. దానికి వేంగనామాచ్యుని యొక్క తెలుగు అనువాదం ఇలా నడిచింది. మాలిమి చేసి గోపికల మానము కాచినవాడు వీడే కాబోలును నేడు వేణురవముంచెవి నింపుచునాదు కంటికిన్ మేలలరం ప్రమోదరస నిర్భర కేలి కటాక్షలక్షుడై బాలుడనన్య బంధుడెడబాయక ఇట్లరింపవచ్చెగా బాలుడనన్య బంధుడెడబాయక ఇట్ల అలరింపవచ్చెగా. ఆనందపు సొంపుచే కడగంటి చూర్పులు సొగసుగా నిగుర్చుచు నాకు కన్నుల పండువై అమృతము వంటి పిల్లన గ్రోవి రవళిచే వీణులకు విందును కూర్చుచు సర్వబంధుడైనటువంటి నా కృష్ణుడు ఇదే వచ్చుచున్నాడు అని లీలాసుకుని యొక్క ఆనంద తాండవం లేక ఆనంద నాట్యం ఇది. స్వస్తి.